తిప్పి తిప్పి చూస్తే 500 కాదు, గట్టిగా మాట్లాడితే అరగంట కూడా పట్టదు ఈ కమ్మని చికెన్ పికిల్ తయారు చేసుకోవడానికి. దీనికి పోయి బయట కొనుక్కోవడం ఎందుకు చెప్పండి. చాలా సింపుల్గా అర కేజీ చికెన్ తోటి పర్ఫెక్ట్ మెజరింగ్ తోటి చికెన్ పికిల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లోకి దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలుకలు, 1 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేయించేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. అండ్ అర కేజీ శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి 1 స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి చక్కగా కలిపేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేశారంటే చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ తోటి చికెన్ ఉడికిపోవాలి. అలాగే చికెన్లోంచి వచ్చిన వాటర్ అన్ని కూడా ఎగిరిపోవాలి. అంతవరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వేరొక కడాయిలోకి 1/2 లీటర్ పల్లి నూనె వేసి నూనె వేడైన తర్వాత చికెన్ ముక్కలన్నీ కూడా వేసేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న మసాలా, 30 గ్రాముల ఉప్పు, 40 గ్రాములు కారం ఇవి రెండు కూడా వేసేసి చక్కగా కలిపి కంప్లీట్గా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల రసం కూడా వేసేసి చక్కగా కలిపి 2 రోజుల పాటు ఊరనిచ్చారంటే ఎంతో కమ్మగా ఉండే చికెన్ పికిల్ రెడీ. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చికెన్ పికిల్ ట్రై చేయండి, మీరు బయట కొనటం కంప్లీట్గా మానేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. అండ్ ఈ పికిల్ బయట స్టోర్ చేసుకున్న 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చికెన్ పికిల్ ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా లేదనేది కామెంట్ చేయండి.